ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆగస్టు 15 ఇండియా ఫ్రీడమ్ అని బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేయగానే అప్పటి పాకిస్తాన్ చెందిన జిన్నా గారు ఆగస్టు 14 ఇండిపెండెన్స్ డే అక్కడక్కడ జరుపుకున్నట్టు ఈయన కూడా ఆ విధంగా నిన్న మొదలు పెట్టిండు, పోయిన సంవత్సరం చేసిండు. ఇంకా ఆయన ఈరోజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ పాలన ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందంట. ఆ దుఃఖం ఎందుకంటే ఆయనకు సీఎం సీటు పోయిందని, ఆ యువరాజుకు దేశ విదేశాలు తిరిగే అవకాశాలు పోయినాయి, కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం పోయింది, బిడ్డ కేసులో ఇరుక్కొని 3 మాసాల నుంచి జైల్లో ఉందని, ఇవన్నీ చూసి ఆయన దుఃఖం వచ్చింది తప్ప తెలంగాణ గురించి కాదు. నాకు ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ ప్రజలంటే ఆయనకు ఒక అసహ్యం. తెలంగాణ వచ్చేదాకా ముద్దు అన్నాడు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికే పరిమితమై పాలించి ఇవాళ పొద్దున లేస్తే మాకు 3.5 మాసాల కింద వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ తీసేస్తే మాకు ఏం చేయాలన్నా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసిండ్రు, నిన్న చూసినాం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఖరికి చేపల పంపిణీ గొర్రెల పంపిణీ మేము అపహాస్యం చేసినామంట. మిస్టర్ కేసీఆర్ మేము ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, అపహాస్యం చేయలే. చేపల పంపిణీ గొర్రెల పంపిణీ పేరు మీద 1000 కోట్లు దోసుకుంటున్నామని చెప్పినాం. ఆ మాట నిజమైందా లేదా? దానికి సంబంధించిన CEO అప్పటి మినిస్టర్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ OSD నిన్న అరెస్ట్ అయిందా లేదా? చేపల మీద కూడా 1000 కోట్లు తిన్నారు. ఈరోజు ఆయన తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు, భాష, స్పీచ్ చూసిన తర్వాత బాధ అనిపిస్తుంది. ఇంకా ఆయన చూస్తుండే ఆయన మంత్రి పదవి రాలేదని చెప్పి తెలంగాణ అందుకున్నాడు తప్ప ఆయనకు తెలంగాణ మీద కానీ ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్రం మీద కానీ ఏం అవగాహన లేదని. 99లో 41 మంది ఎమ్మెల్యేలు మేము 90 మంది గెలిస్తే పదే ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారు ఆమెని కలిసి ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి, 69 ఉద్యమం ఏంది, అప్పుడు ఎంతమంది చనిపోయిండ్రు, ఇప్పుడు పరిస్థితులు వేరు మేడం, రాష్ట్రం కావాలని మేము అడిగితే ఆమె స్పందించి అప్పట్లో మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఫైనాన్స్ మినిస్టర్గా మేధావి అయిన ప్రణబ్ ముఖర్జీని కమిటీ చైర్మన్గా వేసి మాతో చర్చలు ప్రారంభించి 2 సంవత్సరాల తర్వాత ఆ డిప్యూటీ స్పీకర్ హోదా అనుభవించి అప్పుడు రాజీనామా చేసి ఆయన తెలంగాణ అన్నాడు. అంటే ఆయన ఒకడంటాడు, ఆయన అనేవరకు తెలంగాణ గురించి లేదన్నాడు. 69లో జరిగిన తెలంగాణ ఉద్యమం ఏంది, మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, కొండా లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు పదవులు త్యాగం చేసి మాకు ఇక పదవులు వద్దు, తెలంగాణ రాష్ట్రం వస్తేనే పదవులు తీసుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఏంది, ఆ రోజు చనిపోయిన అమరుల సంగతి ఏంది, ఎంతోమంది కవులు కళాకారులు ఎంతోమంది అప్పటి నుంచి తెలంగాణ గురించి కంటిన్యూగా కొట్లాడుతుంటే అసలు ఉద్యమం అంటే ఏదో తెలియదని చెప్పి ఆయన ఇంకో మాట మాట్లాడతారు. ఆయన ఇది స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా అని ఉద్యమకారులను అడిగినా, స్ట్రీట్ ఫైట్ అయితే నేను అవసరం లేదు, దానికోసం నేను అవసరం లేదని వాళ్ళకి చెప్పినా, మనం చావాలే లేదంటే తెలంగాణ రావాలని చెప్పినా అంట. ఎవరు చచ్చిండ్రు? మీ నాటకాలతోని పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకక అమాయకులను రెచ్చగొట్టి చంపింది మీరు కాదా? నువ్వు దీక్షల పేరు మీద సిద్దిపేటలో దీక్షపై ఖమ్మంలో జ్యూస్ తీసుకోగానే యూనివర్సిటీలో రాళ్లతో నీ దిష్టిబొమ్మను తగలబెడితే నిమ్స్ హాస్పిటల్కి వచ్చి IV ఫ్లూయిడ్ తీసుకున్నది రిపోర్ట్ అంతా కూడా మీకు RTI ద్వారా స్వీకరించి మీకు ఇచ్చినాం కదా ప్రెస్ వాళ్ళకు, అవి కూడా మీరు రాయండి. ఆయన చావాలని ఇదంతా ఎంత మోసం అంటే నిజంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే 10 సంవత్సరాలు ఎట్లా భరించినా తెలంగాణ ప్రజలని ఇప్పుడు అనిపిస్తుంది.
ఆయనకు ఆ తెలంగాణని ప్రజలు ఎట్లా భరించినా ఇప్పటికైనా పీడ పోయిందని చెప్పి సంతోషంలో ఉన్నారు ప్రజలు. ఆయన ఆ రోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆయన ఎప్పుడన్నా అందరిని పిలిచి ఉద్యమం అందుకుంటున్నప్పుడు ఆయనతో భోజనం చేసి టేబుల్ మీద కూర్చోవాలంటే, భోజనం చేయాలంటే ₹1,00,000. ఆయనకి ఎందుకంటే ఎలక్షన్ చందా, ఉద్యమం చందా, ఆంధ్ర వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడం, రాజీనామాలు చేయడం, బై ఎలక్షన్ రావడం, మళ్ళీ కలెక్షన్లు చేయడం. ఇదే ఇప్పుడు నిర్మించిన మెట్రో మేము కోటికి వెళ్ళి తీసుకొస్తే అప్పుడే పూర్తి అయ్యేది. అది దాన్ని ఆపి ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి దాన్ని 6 సంవత్సరాలు ఆలస్యం చేసిండు. ఇలా ఈ విధంగా దోసుకుంటూ తెలంగాణ గురించి ఆయన గడుకోసారి చెప్తాడు, సావు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాను. ఎంత ఘోరం అంటే, మేము తెలంగాణతో పాటు 69 నుంచి నడిచే ఉద్యమాన్ని సోనియా గాంధీ ఆలోచించి చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి, గతంలో 3 రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి కదా, వీళ్ళ కోరిక నెరవేర్స్తే ఏం తప్పైందని చెప్పి ఆమె ఆలోచించి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ. ఇది నేను ఒక్కరే కాదు, 4 కోట్ల మంది ప్రజలే కాదు. ఆయన అసెంబ్లీలో మొదటిసారి సీఎంగా ఒక మాట చెప్పి, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, మన సభ అంతా కూడా సోనియా గాంధీకి రుణపడి ఉండాలి, తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, ముమ్మాటికి ఆమెతోనే తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చిందని చెప్పి రికార్డులో ఉన్నది, ఇప్పుడే అసెంబ్లీ రికార్డులో ఉన్నది. అలాంటి వ్యక్తి సోనియా గాంధీ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకుని ఏ విధంగా ఎన్ని మాటలు అన్నాడో 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత. అంతేందుకు, వచ్చిన తర్వాత అంతా ఏర్పాటు అయిపోయిన తర్వాత 14 మంది కుటుంబ సభ్యులు తీసుకుపోయి కాళ్ళు మొక్కి సోనియా గాంధీ కలిసి వచ్చింది మర్చిపోయిండు. పార్టీని మెర్జ్ చేస్తున్నాను, ఇవన్నీ పక్కకు పెట్టు, మెర్జ్ చేసినా చేయకుండా మేము పెద్ద పట్టించుకోలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి లక్షలాది మంది దళితులను మోసం చేసినావు, మెడ నరుక్కుంటాను దళితుని చేయకపోతే. ఈరోజు ఇవాళ తెలంగాణ రోజులా నువ్వు ఇవాళ 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలకు మీ అందరికీ తెలుసు అతను నిజస్వరూపం. ఎల్లుండితోనే ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది. క్లోజే కాదు, ఆ పార్టీలో ఎవరు ఉన్నారు, ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు. ఎందుకంటే వీరు చేసిన మోసాలు, అవినీతి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన తెలంగాణ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే మోకారెత్తులేనోడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏం అభివృద్ధి చెప్పినావు? ఎస్ఎల్బిసి సొరంగం, ఇలా శ్రీశైలం నీళ్లు మా నల్గొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా 1350 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుండే, దాన్ని ముట్టుకోలేదు. 2014 ఎన్నికలప్పుడు వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం పూర్తి చేస్తా, ఇది వస్తే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మాయమవుతుంది, శాస్త్రీయంగా గ్రౌండ్ వాటర్